హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ చేయడానికి ముందుగా టీ గ్లాస్ నిండా మినపప్పు తీసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మినిమం 6 గంటలు నానబెట్టుకోవాలి. వీలైతే మధ్యాహ్నం నానబెట్టుకొని నైట్ మిక్సీ పట్టుకోవచ్చు. ఈ మినప్పప్పు నేను మార్నింగ్ నానబెట్టడం జరిగింది. మినిమం 8 అవర్స్ కంపల్సరీ నానబెట్టాలి. ఇది నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సింగ్ జార్లోకి షిఫ్ట్ చేయాలి. మిక్సింగ్ జార్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపప్పు పేస్ట్ అయింది. హాఫ్ కేజీ ఇడ్లీ రవ్వకి పావు కేజీ మినపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, అది యాడ్ చేయాలి. దీన్ని ముందుగా ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. దీన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పిండిని యాడ్ చేసుకోవాలి. మినపప్పు పిండిని యాడ్ చేశాక ఈ ఇడ్లీ రవ్వ మినపప్పు పిండి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో తగినంత సోడా, దీంట్లో చిటికెడు సోడా, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఓవర్ నైట్ ఇలాగే నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని ఇడ్లీలుగా చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో కాస్త పులవడానికి పుల్లటి పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. వింటర్ సీజన్లో ఇది కాస్త పులవకుండా ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ పుల్లటి పెరుగు యాడ్ చేసినా కూడా పర్వాలేదు. ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఇక మూత పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసి మరొకసారి కలుపుకొని ఇడ్లీలుగా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఓవర్ నైట్ నానింది. ఇది ఇలా ఉబ్బుతుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి పిండి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నురగలాగా వచ్చింది కదండి, ఈ పిండి బాగా పులిసింది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసుకొని ఆయిల్ వేసి అంతా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇడ్లీ పిండిని ఈ పాత్రల్లో వేయాలి. ఇలా అన్ని పాత్రల్ని ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పిండి వేసి రెడీ చేసుకోవాలి. ఒక పాత్ర పైన ఇంకో పాత్రని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇడ్లీ పైన ఈ హోల్స్ వచ్చేలాగా
జిగ్జాగ్గా పెట్టాలి. హోల్స్ పైన మళ్ళీ ఇడ్లీ వచ్చేలాగా. అలా అయితే ఆవిరి వేపర్స్ అనేవి దానికి టచ్ అయ్యి ఇది ఉడుకుతుంది. ఇలా ఇడ్లీ హోల్స్ స్ట్రైట్గా, మళ్ళీ ఇడ్లీ, మళ్ళీ హోల్స్, ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. పాత్ర పెట్టి అందులో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని చిన్న చింతపండు రెక్కలు వేయాలి. ఇలా వేయడం వల్ల ఇడ్లీ కుక్ అడుగున బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ మూత పెట్టేసి 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. 20 మినిట్స్ సరిపోతుంది. 20 మినిట్స్లో వేడివేడిగా ఇడ్లీ రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 20 మినిట్స్ తర్వాత ఇడ్లీ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఇడ్లీని పాత్రలో నుంచి తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే హెల్దీ ఇడ్లీ రెడీ. దీనికి కాంబినేషన్లో ఇప్పుడు మనం చట్నీ కూడా పెట్టుకుందాం. అలాగే దీనికి కాంబినేషన్గా కారపొడి ఇడ్లీలపై చల్లుకొని తింటే హోటల్ ఇడ్లీ లాగా టేస్టీ ఇడ్లీ